అభివృద్ధి అనేది లేదు, ఓన్లీ సంక్షేమమే. ఒక సంక్షేమం వల్ల దేశం ఎప్పుడూ బాగుపడుతుంది. ఏదైనా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి కాబట్టి రెండూ ఉండాలి. కానీ ఇది ఎందుకు ఆయన చేస్తున్నాడని తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా మనకు తెలియదు. అంత రాజకీయం కాబట్టి ఆయనకి ఓటు బ్యాంక్ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, నా మనసుకి. ఇప్పుడు వస్తాడంటే పెద్ద నాకైతే నమ్మకం లేదు. ఎవరు వస్తే అంటే బాగుంటుందంటే జనసేన పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన నిజాయితీ పరుడు, అడ్మినిస్ట్రేటర్. ఒకప్పుడు ఆయన ఎందుకు వేస్ట్ కాదు అనుకున్నాను నేను కూడా. కానీ ఈరోజు ఆయన తాలూకా మనస్తత్వం, ఆయన చేసినటువంటి పనులు, ఆయన మాట తీరు అన్నీ చక్కగా చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు బాగానే ఉంది. చంద్రబాబుతో కలిసి ఆయన పోటీ చేస్తున్నాడు, బాగానే ఉంటుందంటారా? అని చంద్రబాబుతో పోటీ చేయకపోతే ఆయన ఒక్కడే ఇండివిజువల్గా ఎవడో గెలలేడు. ఇద్దరు బాగుంటుందంటారు? బాగానే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందులో చంద్రబాబు సొంతంగా నిర్ణయాలు అన్నీ తీసుకోలేడు, జనసేన లేకుండా తీసుకోలేడు. కాబట్టి ఈసారికి బాగోవచ్చు అనుకుంటున్నాను.